హలో శ్రీదేవి గారు. హాయ్ ప్రశాంతి. సో ఈ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ని ఎలా ఇంట్రెస్టింగ్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు? ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనగానే నువ్వు ఇందాక చెప్పినట్టుగా నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ అనేది అందరికీ తెలుసు. అయితే అది ఎలా అరేంజ్ చేసుకోవాలి దాని రూల్స్ కంటే ముందు కూడా వన్ డిఫరెన్స్ ఏమంటే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎ హెవీ బ్రేక్ఫాస్ట్. ఫుడ్ వి ఈట్ హెవీగా ఉంటుంది, లైక్ బ్రెడ్స్ ఇవన్నీ చాలా లైట్ గా ఉంటాయి. కానీ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ కంపారిటివ్లీ హెవీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అలాగే నార్త్ ఇండియన్ ఐటమ్స్ వేరుగా ఉంటాయి, సౌత్ ఇండియన్ ఐటమ్స్ వేరుగా ఉంటాయి. ఇన్ ద సెన్స్ నార్త్ ఇండియన్ ఐటమ్స్ కి అకంపెనిమెంట్స్ వేరుగా ఉంటాయి, సౌత్ ఇండియన్ కి అకంపెనిమెంట్స్ వేరుగా ఉంటాయి. బట్ బేసిక్ అరేంజ్మెంట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. ఐటమ్స్ లో డిఫరెన్స్ ఉంటుంది కానీ అరేంజ్మెంట్ లో అంత నోటీసబుల్ డిఫరెన్స్ ఏమీ ఉండదు అనమాట. అయితే ఈ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మెనూ మనము టేబుల్ సర్వీస్ పద్ధతి ద్వారా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా బుఫే పద్ధతిలో ఉన్న మనము సర్వ్ చేసుకోవచ్చు, లేదా దేర్ కెన్ బి ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో కొన్ని ఐటమ్స్ అది నార్త్ ఇండియన్ కానీ సౌత్ ఇండియన్ కానీ ముందుగా చేసి పెట్టుకుని గెస్ట్ వచ్చాక సర్వ్ చేసేటప్పటికి అవి సూటబుల్ గా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో దోశ అయితే ముందుగా చేసి పెట్టి గెస్ట్ వచ్చినాక సర్వ్ చేయలేము, అది అప్పటికప్పుడు వేస్తేనే దానిలో ఆ టేస్ట్ ఆ క్రిస్ప్నెస్ ఉంటుంది. అలాగే నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో పూరి గానీ బతూరా గానీ ముందుగా చేసుకుని పెట్టి తర్వాత వాళ్ళు వచ్చాక సర్వ్ చేయడం అనేది జరగదు. సో డెఫినెట్ గా ఒక లైవ్ కౌంటర్ అనేది అవసరం. టేబుల్ సర్వీస్ అనుకోండి, ఎలా అయినా ఆర్డర్ చేస్తాం కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది హోటల్లో అయితే. లేదు ఇంట్లో అనుకోండి, గెస్ట్ వచ్చి కూర్చున్నాక సంబడి షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, అప్పుడు వేసి మనం తీసుకొచ్చి ఫ్రెష్ గా ఇస్తాం. కాబట్టి ఉట్టి టేబుల్ సర్వీస్ లోనే లేదు ఉట్టి బూఫే సర్వీస్ అయితే అనేది ఉండదు. యూ కెన్ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ ది థింగ్స్ అనమాట. ఈవెన్ హోటల్లో కూడా ఒక లైవ్ కౌంటర్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో సౌత్ ఇండియన్ అయినా నార్త్ ఇండియన్ అయినా ఒకే ఐటమ్ కి మనం స్టిక్ ఆన్ కాకుండా 2-3 ఐటమ్ని మనము కాంబినేషన్ పెట్టుకుంటే ఆ మెనూ ఇట్ విల్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉట్టి ఇడ్లీ మనం సర్వ్ చేస్తే అది స్పెషల్ గా ఏమీ అనిపించదు. సో ఇడ్లీతో పాటు గారె లేదా కొంచెము పెసరెట్టు ఆర్ ఉప్మా ఆర్ ఎట్లంటే 2-3 వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే బల్క్ లో చేసుకునే బదులు 2-3 చేసుకుని మనము దాంతో కూడా వెరైటీ ఆఫ్ అకంపెనిమెంట్స్ మనము పెట్టుకుంటే కోర్సెస్ కూడా 2-3 ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. యూ కెన్ ఎంజాయ్, అంటే ఒక యూ స్పెండ్ సమ్ టైమ్ డ్యూరింగ్ దట్ ప్రెజెంటేషన్ ఆల్సో కదా. సో ఇప్పుడు మనం కూర్చున్న ఈ టేబుల్ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేయడానికి వీలుగా కవర్ లేయింగ్ జరిగింది. సో స్పూన్ అండ్ ఫోక్ అరేంజ్మెంట్, సైడ్ ప్లేట్, వాటర్ గ్లాస్. అండ్ ఇంతకు ముందు మనం బ్రేక్ఫాస్ట్ మెనూస్ చూసిన విధంగానే అంటే కాంటినెంటల్ కానీ అమెరికన్ కానీ ఇంగ్లీష్ కానీ ఎలా అయితే ఆ బ్రేక్ఫాస్ట్ మెనూస్ అన్ని కూడా వైండింగ్ అప్ టీ ఆర్ కాఫీ సర్వీస్ తో జరిగిందో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా యూ కెన్ వైండ్ అప్ విత్ tea service or coffee service. So this is the basic arrangement for 2 people to have breakfast. Indian breakfast. Ma'am, మామూలుగా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనగానే ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవి రొటీన్. వీటినే కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ఎలా మనం ప్రెజెంట్ చేయొచ్చు? తప్పకుండా చేసుకోవచ్చు ప్రశాంతి. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనగానే నువ్వు చెప్పినట్టుగానే ఇడ్లీ, దోశ, వడ లేకపోతే ఉప్మా ఇలాంటివే మనకి వస్తూ ఉంటుంది. అవి జనరల్ గా తింటూ ఉంటాం కాబట్టి ఇదేదో బోర్ మెనూ అని కూడా అనిపించవచ్చు. కానీ దాన్నే మనము అట్రాక్టివ్ గా ప్రెజెంట్ చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ మెనూకి మనం ఎప్పుడైతే గెస్ట్ ఇన్వైట్ చేస్తామో ఒకే వెరైటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కి స్టిక్ ఆన్ కాకుండా 4-5 వెరైటీలు బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం ఒకటి. రెండో విషయము ప్రతి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కి కూడా చక్కటి డిఫరెంట్ గా ఉండేటటువంటి అకంపెనిమెంట్స్ అండ్ చట్నీస్ కానీ దాంతో మ్యాచింగ్ పౌడర్స్ కానీ అవి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవడం మూలాన ఏమవుతుందంటే అరేంజ్మెంట్ చాలా ఎలాబరేట్ గాను మనం ఇంట్రెస్ట్ తీసుకుని చేసాము అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ ఉంది అనుకోండి, ఒట్టిగా ఇడ్లీ లాగా కాకుండా దానిలో కొన్ని వెజిటబుల్స్ వేసి వెజిటబుల్ ఇడ్లీ లాగానో లేదా చిన్న సైజ్ లో కాక్టైల్ ఇడ్లీ లాగానో తీసుకోవచ్చు. అలాగే చట్నీస్ కూడా ఒక 3-4 వెరైటీలు తీసుకోవచ్చు. అలాగే మనకి సౌత్ ఇండియాలో మనకి పౌడర్స్ దొరుకుతుంటాయి, కారం పొడి అని అదని ఇదని, అలాంటివి కూడా 4-5 తీసుకుని మనము ప్రెజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెనూ చాలా ఎలాబరేట్ గా కనిపిస్తుంది. చూసే వాళ్ళు దే ఫీల్ ఏదో స్పెషాలిటీ అందులో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే నార్త్ ఇండియన్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కూడా పుట్టి ఒకటే వెరైటీ ఆఫ్ రోటీకి వెళ్లకుండా పరాటా, రకరకాల ఇప్పుడు పరాటా తీసుకుంటే ప్లెయిన్ పరాటానే పెట్టకుండా ఏదో స్టఫింగ్ తోటి మూలి పరాటా అనో లేకపోతే గోబీ పరాటా అనో ఆలు పరాటా అలా రకరకాలుగా ఒకటే డోని మనం ప్రెజెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెనూ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంట్లో మనం చేసుకున్న హోటల్లో అయినా ఒక బూఫే కాన్సెప్ట్ తోటి మనం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెనూ చాలా ఇంట్రెస్టింగ్ గా అయిపోతుంది. మరి బ్రేక్ఫాస్ట్ బూఫే ఎలా అరేంజ్ చేసుకోవాలి? జనరల్
జనరల్ గా ఎలా అరేంజ్ చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక చిన్న బుఫే అరేంజ్మెంట్ అన్నమాట. ఇక్కడ గెస్ట్ డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వచ్చి ఇటు నుంచి ప్లేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ప్లేట్స్, తర్వాత సైడ్ ప్లేట్, తర్వాత స్పూన్స్, దాని పక్కనే ఫోక్, ఏంటి వాళ్ళు వేసుకునే ఐటమ్ ని బట్టి అవసరాన్ని బట్టి అవి తీసుకుంటారు. తర్వాత మనం ఇప్పుడు ప్రస్తుతానికి 3 షెఫింగ్ డిషెస్ పెట్టాము. ఎన్ని ఐటమ్స్ మనం పెట్టుకుంటాము అన్న దాన్ని బట్టి అన్ని ఐటమ్స్. షెఫింగ్ డిషెస్ ఎక్కువగా బుఫే సిస్టమ్ లో యూస్ చేస్తారు, ఎందుకంటే ఏ ఫుడ్ మెటీరియల్ అయితే లోపల మనం స్టోర్ చేస్తామో అది వార్మ్ గా, వేడిగా అలాగే ఉంటుంది. అంటే ఈ షెఫింగ్ డిష్ కింద ఇంకో డిష్ ఉంటుంది అనమాట. దాని లోపల వార్మ్ వాటర్ అంటే హాట్ వాటర్ తీసుకుని కింద ఫ్యూయల్ పెట్టి వేడి చేస్తూ ఉండడం మూలన ఫుడ్ ఎప్పుడు కూడా వేడిగా ఉంటుంది అండ్ ఫ్రెష్ గా తిన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో దీన్ని పూర్తిగా ఓపెన్ చేయకుండా ఈ విధంగా హాఫ్ ఓపెన్ పెట్టి విత్ స్పూన్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉప్మా కానివ్వు, తర్వాత ఇందులో వీఆర్ సేయింగ్ సమ్ ఇడ్లీ ఈస్ ప్లేస్డ్ హియర్. ఇడ్లీకి సూటబుల్ గా ఈ పక్క దాంట్లో మనము సాంబార్ పెట్టుకున్నాము. లేడల్స్ గమనించినట్లయితే ఇక్కడ వీ హ్యావ్ ఏ టాంగ్ ఆర్ యూనో విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు పికప్ ఇడ్లీస్ లైక్ దిస్. తర్వాత ఇట్ సైడ్ వీ హ్యావ్ ఏ ఫ్లాట్ లేడ్, మామూలు లేడల్, అది దట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు పికప్. ఇక్కడ ఇందులో ఉప్మా ఉంది కాబట్టి తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇటువైపు చూస్తే ఒక హాలో లేడల్ తీసుకున్నాం మనము. ఇది మనం సాంబార్ గుంటగరిట అంటాము. ఈ సాంబార్ లాంటివి ఈజీగా డిష్ అవుట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. దీని పక్కనే వీటన్నిటి మధ్యలో వీ కెన్ సీ కొన్ని కటోరీస్ పెట్టాము. అంటే మనం ఫుల్ ప్లేట్ ఇచ్చినప్పుడు దాంట్లో సాంబార్ డైరెక్ట్ గా పోసుకోలేం కదా, అందుకని కటోరీ ప్లేట్ లో పెట్టుకుని సాంబార్ అందులోకి తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ ద లాస్ట్ చూడండి, డెఫినెట్ గా వీఆర్ హ్యావింగ్ వన్ పౌడర్ ఫామ్ లో ఒకటి అకంపనిమెంట్స్ అనమాట. ఇవన్నీ చట్నీ, ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ, అన్ని కొన్ని 3-4 వెరైటీస్ పెట్టినందు మూలన సెటప్ చాలా బ్యూటిఫుల్ గా వెల్ ఆర్గనైజ్డ్ గా అనిపిస్తుంది. ఐటమ్స్ కూడా ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించి గెస్ట్ ని బాగా ఇంప్రెస్ చేస్తుంది అనమాట. సో ఇట్లా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మాత్రమే ఇలా మనం డిస్ప్లేలో పెట్టుకోవచ్చు. దోశలు గాని, పూరీలు గాని, బతూరా కానీ ఇలాంటివన్నీ అప్పటికప్పుడు తయారు చేసి సర్వ్ చేయడానికి పక్కన ఒక లైవ్ కౌంటర్, అంటే ఒక చిన్న స్టవ్ అండ్ అది పెట్టుకొని లైవ్ చేసి హోటల్స్ లో ఇస్తూ ఉంటారు. ఇంట్లో అయితే మనం డైరెక్ట్ గా అప్పటికప్పుడు చేసి సర్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇంట్లో ఈ సెటప్ పెట్టుకోలేం కదా, ఇంట్లో ఇలాంటివి మనకి జనరల్ గా అవైలబిలిటీ ఉండదు. ఇవి కమర్షియల్ ఎక్విప్మెంట్, అంటే హోటల్స్ లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇంట్లో కూడా మనం ముందుగా కొన్ని వెరైటీస్ చేసి పెట్టుకుని గెస్ట్ కి సర్వ్ చేయాలి అనుకున్నప్పుడు డిఫరెంట్ సెటప్ మనం యూస్ చేసుకోవచ్చు. మన ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో మనం అది కూడా ఇంక్లూడ్ చేసుకుని ఇంట్లో అయితే ఇదే విధమైన బుఫే సెటప్ డిఫరెంట్ గా మనం సెట్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది కూడా మనం చూడొచ్చు. ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మెనూలో ఇంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ని మాకు ఈరోజు చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్. స్మార్ట్ లివింగ్ లో ఇండియన్ బ్రేక్ఫాస్ట్ మెనూని హోటల్లో అయితే ఎలా అరేంజ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. మరి ఇలాంటి మెనూని మనం ఇంట్లో అరేంజ్ చేసుకోవాలంటే దానికి ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, మనకున్న ఎక్విప్మెంట్ ఎలా తయారు చేసుకోవాలి, అది మనకి శ్రీదేవి గారు నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తా అంటున్నారు. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీక్ స్మార్ట్ లివింగ్. బై.